తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ మళ్ళీ నమస్కారం. మళ్ళీ నమస్కారం. మొన్నే మీ అందరూ వాల్తేరు వీరయ్యలో చూసి ఎంతో అద్భుతమైన ఆనందాన్ని నాకు అందజేశారు. అంత పెద్ద హిట్ ఇచ్చారు. సంతోషం. చాలా 46 సంవత్సరాల తర్వాత ఇంకా నేను హెడ్లైన్స్లో ఉండటం, దానికి కారణం 100% కామెడీని హీరోని చేసుకుని లేడీస్ టైలర్ దగ్గర నుంచి అనేక రకమైన మీకు గుర్తుండిపోయే సినిమాలు అక్కడి నుంచి మళ్ళీ షిఫ్ట్ అయ్యి ఆ యాక్టరే చేశాడా అనేటట్టుగా ఆ నలుగురు ఇలాంటి సినిమాలు కొన్ని చేసి అలా ఒక కెరియర్ని ఇంతకాలం ఉండడానికి కారణం 100% నాబోటి వాడికి కొన్ని బ్రాండ్ అంటారు. బ్రాండ్ నమ్మాలి ఎవరైనా సరే. దానికి ఎగ్జాంపుల్గా మీకు బ్రాండ్ చెప్పాలి అని అంటే రాజేంద్రుడు, గజేంద్రుడు, మాయిలోడు వగైరా సినిమాలు బ్రాండు. ఆ బ్రాండు ఎవరికి? ఒక సెక్షన్కి, అన్ని సెక్షన్కి. పిల్లలు చూస్తారు, పిల్లలతో పాటు పెద్దవాళ్ళు చూస్తారు, అందరూ చూస్తారు. అలాంటి ఒక అద్భుతమైన బ్రాండ్ క్రియేట్ చేసుకోవటంలో నాకు, ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ఏ ఒక్కళ్ళు తన వల్ల తను గొప్పవాడు అని అనుకుంటే నాకు కొంచెం నవ్వు వస్తూ ఉంటుంది దాని మీద. తనకి ఎన్టీ రామారావు గారికి, ఎల్వి ప్రసాద్ గారి లాగా ఇంకా చాలామంది ఆర్టిస్టులకి వాళ్ళకి బోలెన్ని కారణాలు ఉంటాయి. ఎన్నో అద్భుతమైన సినిమాలు ఉంటాయి. ఆ సినిమాలు గుర్తుండిపోవడానికి కారణం అనేక మంది ఉంటారు. వాళ్ళని అందరినీ గుర్తు చేసుకుంటూ నాలాంటి వాడికి 46 సంవత్సరాలు కెరియర్ ఉంది అని అంటే కనుక 100% అందులో ఎస్వి కృష్ణారెడ్డి గారు లాంటి బ్రాండ్ ఉంటుంది, ఉండి తీరుతుంది. ప్రైమ్ మినిస్టర్ల పివి నరసింహారావు గారు లాంటి వాళ్ళు చూసి దిస్ బాయ్ ఈజ్ ఎ స్ట్రెస్ రిలీజర్ అని ఒక అనౌన్స్ చేస్తే ఆంధ్ర యూనివర్సిటీ అని ఏషియాలో పెద్ద యూనివర్సిటీ డాక్టరేట్ ఇచ్చింది నాకు. ఆశ్చర్యపోయి మన తెలుగు సినిమా ఇండస్ట్రీ నన్ను ఒక పెద్ద హీరో ఒక ఆయన ఫోన్ చేసి, రాజా, ఆయన నన్ను రాజా అని పిలుస్తాడు, తెలుగు సినిమా ఇండస్ట్రీలో గద్దేబాబు రాజేంద్ర ప్రసాద్ అంటే ఎవరు అని అడిగారు. నేనని నాకు తెలుసు, కానీ ఎవరు అనే నాకు తెలుసు. ఆల్రెడీ యూనివర్సిటీ నుంచి ఫోన్ వచ్చింది. వాళ్ళకి షాక్. అంతే కదా, 42 ఏళ్ళకి నాకు ఆంధ్ర యూనివర్సిటీ డాక్టరేట్ వచ్చింది. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా పివి నరసింహారావు గారు ఒక 4 సినిమాలు ఆయన చూసే పరిస్థితి వచ్చి, ఆయన ఏదో స్ట్రెస్లో ఉండి తిరుమల కొండ మీద ఆయన 4 సినిమాలు చూడవలసిన పరిస్థితి వచ్చి, ఆ 4 సినిమాలు పెళ్లి పుస్తకం, మిస్టర్ పెళ్ళాం, రాజేంద్రుడు, గజేంద్రుడు, మాయిలోడు, ఈ 4 సినిమాలు చూసి ఆయన ఎస్ దిస్ బాయ్ ఈజ్ ఎ స్ట్రెస్ రిలీజర్ అని చెప్పినందుకు కానీ దాన్ని సూమోమోటోగా తీసుకుని యూనివర్సిటీ వాళ్ళు నాకు డాక్టరేట్ ఇవ్వడం జరిగింది. సో తర్వాత కాలంలో తెలిసింది, అందరు గద్దెబాబు రాజేంద్ర ప్రసాద్ అంటే ఎవరని తెలిసింది, అది నేనే. మరి అలాంటి స్థితికి నాలాంటి ఒక కామెడీ హీరోరా అనేవాళ్ళు అంతకుముందు. ఎందుకంటే కామెడీని తేలికగా తీసుకున్న వాళ్ళు బహుశా లేడీస్ టైలర్ సినిమా తర్వాత ముక్కు మీద నోరు మీద వేలేసుకుని తర్వాత ఎప్పుడు కూడా కామెడీ సినిమాని తక్కువగా ఎవరు మాట్లాడలేదు. అలాంటి స్థితి నుంచి ఇవాళ మేము రాజేంద్రుడు, గజేంద్రుడు, మాయిలోడు లాంటి బ్రాండ్స్ సృష్టించిన అదే ఎస్వి కృష్ణారెడ్డి గారు, అచ్చెరెడ్డి గారితో పాటు ఈవేళ మళ్ళీ చాలా కాలం తర్వాత, ఎంతకాలం అనేది అనేది పాయింట్ కానీ కాదు, మనం చేసాం బుల్లెట్ దిగిందా లేదనేది, అడే కాల్చాడా లేదనేది ఇంపార్టెంట్ కాదు. సో ఇంతకాలం తర్వాత మళ్ళీ ఒక అద్భుతమైన ఈ కాంబినేషన్లో ఒక ఇందాక మనం అనుకున్నట్టే ఒక బ్రాండ్ ఏదైతే ఉందో, మనకు బ్రాండ్ ఉంటుంది. సో ఆటోమేటిక్గా ఒక సంస్కారంతో ఒక అద్భుతమైన సినిమాలు, ఒక ఎంటర్టైన్మెంట్ సినిమాలు, ఒక ఇంటిలో చూసే ఇంటిల్లపాతి చూసే సినిమాలు తయారు చేసిన మేము మళ్ళీ కలిసి ఇంతకాలానికి ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు అనే టైటిల్తో
టైటిలే మీకు అర్థమైపోయి ఉంటుంది, ఓహో ఇదేదో ఫ్యామిలీ ఎంటర్టైనర్. అందరికీ నమస్కారం అండి. ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు ఒక ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఫిలిం. ఆఫ్టర్ వినోదం అయిన తర్వాత చాలా సంవత్సరాల తర్వాత ఒక మంచి కామెడీ సినిమా నేను చేశానన్నటువంటి సంతృప్తి నాకు కలగజేసిన సినిమా. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఫస్ట్, కథ ఒక మంచి చక్కటి ఎంటర్టైన్మెంట్ అందివ్వగలిగినటువంటి కథతో పాటుగా ఒక మంచి స్క్రీన్ ప్లే, దీంతో పాటుగా డైలాగ్స్ అవి మీ దయవల్ల నేనే రాయడం జరిగింది. అలాగా ఆ మాటలు కూడా బాగా మనల్ని నవ్విస్తాయి, కవ్విస్తాయి, మనల్ని ఒక ఆట ఆడిస్తాయి. సో అలా మాటలు. ఇక మ్యూజిక్ మీకు తెలుసున్నటువంటి మ్యూజికే ఎన్నో సినిమాల్లో చేశాను. ఇక ఆ మ్యూజిక్తో పాటు డైరెక్షన్. సో ఇన్ని పోర్ట్ఫోలియోస్ నేను చేసిన తర్వాత మీ ముందుకు తీసుకొస్తున్నటువంటి సినిమా మీ అందరికీ డెఫినెట్గా 100% నచ్చుతుందన్నటువంటి ఫుల్ కాన్ఫిడెన్స్ తోటి నేను మీకు మాట చెప్తున్నాను. డోంట్ మిస్ ఇట్. ఇట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ ఫిలిం ఫర్ యూ, ఫర్ an everyone, for the people who wants the comedy, for them this film, and everything is ready to fight and to do something to all of your people. దానికి నాకు ఎంతగానో సహకరించినటువంటి మా రాజేంద్ర ప్రసాద్ గారు, చిన్న పిల్లాడు, చూశారు కదా ఎంత చక్కగా మాట్లాడాడో. నాకన్నా ముందు నేను మాట్లాడలేను అని అనిపించేసుకుని ఇలాగ మాట్లాడి అందంగా మనకు అందజేశాడు. ఆయన నిలిపినటువంటి దర్శకుడు నేను. ఇక మీకు తెలుసు, మా ఫ్రెండ్ అచ్చిరెడ్డి గారు ప్రతి క్షణం ప్రోత్సహిస్తూ నన్ను తీసుకుని వెళ్ళారు. అది నాకు చాలా పెద్ద అడ్వాంటేజ్ అయింది. ఎంత పెద్ద అడ్వాంటేజ్ అయింది అని అంటే, ఈ పాండమిక్ టైంలో నా చేత కథ రాయించింది, స్క్రీన్ ప్లే రాయించింది, మాటలు రాయించింది, మ్యూజిక్ చేయించింది, ఆఖరికి డైరెక్షన్ చేయించింది. ఫైనల్గా ఒక మంచి సినిమాని మీ ముందుకు తీసుకొచ్చేలా చేసింది. ఇక ఈ సినిమాని డిసైడ్ చేసుకోవడంలో ప్రొడ్యూసర్ కల్పన గారు ప్రతి క్షణం ఎంతో సహకరించారు నాకు. సహకరించే ముందు కథ మొత్తం విని బాగా అర్థం చేసుకుని హిలేరియస్గా నవ్వి, ఆ నవ్వు చూస్తుంటే నాకు ఎంత ముచ్చటేస్తుందో. ఎందుకంటే ఇంత బాగా నవ్వుతున్నారు అని అంటే రేపొద్దున ప్రేక్షకులు ఎంత బాగా నవ్వుతారు అన్న ప్రశ్నకి నాకు సమాధానం నా కళ్ళ ఎదురుగుండానే కనపడింది. కనుక అంతటి అద్భుతమైనటువంటి డెసిషన్ ఆవిడ నాకు ఇచ్చారు. ఇంకా చెప్పాలి అని అంటే, ఇందులో కెమెరామెన్ ప్రసాద్ గారు, రామ్ ప్రసాద్ గారు ఎంత అద్భుతాన్ని క్రియేట్ చేశాడో. ఆయన ఎంత కలర్ఫుల్గా సినిమా తీశాడు. దాంతోపాటుగా ఎడిటర్ ప్రవీణ్ పూడి గారు, ఆయన మహాద్భుతాన్ని తయారు చేశాడు. ఎక్కడ ల్యాగ్ లేకుండా ఎంతో అందంగా ఈ సినిమాని అందంగా కట్ చేసి, అసలు ఏం మాత్రమో మనకి అయ్యో ఎక్కడైనా కొంచెం లాగిందేమో అనే ఫీలింగ్ కూడా కనీసం కూడా ఇవ్వకుండా మన ముందు పెట్టారు అని అంటే శభాష్ టు ఎవ్రీవన్. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ సినిమాలో నాకు మంచి క్యారెక్టర్ అని చెప్పడం చాలా సిల్లీగా ఉంది. ఎందుకంటే నేను చేసే ప్రతి సినిమాలో నాకు మంచి క్యారెక్టర్ ఉంది కాబట్టి ఆ సినిమా చేస్తున్నాను. ఇందులో ముఖ్యంగా చెప్పాలంటే, ఇందులో నా క్యారెక్టర్, ఇన్ఫ్యాక్ట్ నా క్యారెక్టర్లో కొన్ని సీన్లు వేర్ రాజేంద్ర ప్రసాద్ గారితో నేను మాట్లాడే కొన్ని సీన్లు, దోస్ సీన్స్ వేర్ లైక్ డైరెక్టర్ గారు కథ చెప్తున్నప్పుడే అంత ఇన్వాల్వ్ అయ్యి అంత బాగా ఆ క్యారెక్టర్ ఎలా మాట్లాడుతుందో అలాగే మాట్లాడి నాకు చూపించారు కూడా కథ వింటున్నప్పుడే. So that's how he was so involved in that story, in that character, in that characterizations. So that was very interesting. కొత్తగా కూడా ఉండింది, నేను ఎప్పుడు చేయలేదు. So that was one interesting point. And also Rajendra Prasad garto nenu after 30 years I'm doing this movie together. It was like a reunion. It was so nice, it was so beautiful working with him. Alage ఎస్వి కృష్ణారెడ్డి గారితో చాలా సినిమాలు చేయాలనుకున్నాను, కానీ ఆ టైంలో ఇద్దరూ చాలా బిజీగా ఉండటం వల్ల అది జరగలేకపోయింది. సో ఆఫ్టర్ ఆల్ దీస్ ఇయర్స్, ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్, ఐ వాజ్ ఏబుల్ టు వర్క్ విత్ కృష్ణారెడ్డి గారు.
ఆయన గురించి అందరికీ తెలుసు, హీస్ అ బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో ఆయన సినిమాలో నాకు శుభలగ్నం కూడా చాలా ఇష్టం అండి. నేను అది చేయాలనుకున్నాను. సినిమా తమిళ్లో కానీ తెలుగులో కన్నడలో కానీ ఏదైనా రీమేక్ చేస్తే కూడా అది చేయాలనుకున్నాను అని ఆయనకు చెప్పేదాన్ని నేను. బట్ అన్ఫార్చునేట్లీ అది కూడా జరగలేదు. సో ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఫైనలీ ఈ సినిమా కుదిరింది. ఈ క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది. ఎస్, బట్ దిస్ వాజ్ అంటే మనం ఎప్పుడు సినిమాలు చేసేటప్పుడు ఇట్ వాజ్ అ వెరీ డిఫరెంట్ సినారియో. ఈ సినిమా చేసేటప్పుడు పర్సనలీ ఇట్ వాజ్ అ వెరీ chaotic situation, but in spite of that I hope I was able to deliver my best. And రామ్ ప్రసాద్, అఫ్ కోర్స్ రామ్ ప్రసాద్ కెమెరామ్యాన్ కూడా నేను చెంగల్వ పూదండ అని ఒక సినిమా చేశాను. సో ఆఫ్టర్ అ వెరీ లాంగ్ టైమ్ వర్కింగ్ విత్ హిమ్ యాజ్ అ DOP was so nice. It was nice. అంటే చాలా కాలం తర్వాత ఈ క్లాస్మేట్స్ అందరూ మీట్ చేసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉండింది. ద హోల్ అట్మాస్ఫియర్ వాజ్ సో నైస్, సో ఫ్రెండ్లీ. సో అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు ఇంకా చెప్పక్కర్లేదు. హీ వాజ్ ఆల్వేస్ కీపింగ్ అస్ లాఫింగ్, స్మైలింగ్, and truly he's a great actor, great human being. And finally I'm so glad నేను ఈ సినిమా చేసి ఈ క్యారెక్టర్ చేసింది నాకు నిజంగా ఇష్టపడి చేశాను. ఐ రియలీ లవ్ ద క్యారెక్టర్. అండ్ కల్పన గారు, దర్ ఇస్ అబ్సల్యూట్లీ నో కాంప్రమైజ్. ఆయన తన ప్రొడ్యూసింగ్ అంటే మేల్ ప్రొడ్యూసర్స్ చాలామందితో నేను వర్క్ చేశాను. ఫస్ట్ టైం ఒక ఫీమేల్ ప్రొడ్యూసర్తో నేను పనిచేయటం. And it was nice actually being a female producer. We used to go for shopping together and all that. So it was nice. It was very different. It was a very different experience and also a beautiful experience. So Drishyam tarvata డెఫినెట్లీ ఒక కంప్లీట్లీ అంటే జానర్స్ చాలా ఉంటాయి. ఇది ఒక కామెడీ సినిమా, ఇది ఒక రొమాంటిక్ ఫిలిం, ఇది ఒక యాక్షన్ ఫిలిం అని. బట్ దిస్ ఫిలిం హ్యాస్ గాట్ everything. It's got comedy, it's got sentiments, it's got emotions, it's got mass, everything. So it is like a total package antaru kada. It was like that. So alanti oka manchi cinema malli మీ ముందుకు రాబోతున్నాను. చాలా సంతోషంగా ఉంది. So I hope you all enjoy this movie. Please watch it. Thank you. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం, మీడియా మిత్రులందరికీ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. బేసికలీ ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు ఈ మూవీ నేను ఇందులో యాక్ట్ చేయడం ఫస్ట్ ఆఫ్ ఆల్ నా అదృష్టం. అది అందరికి తెలిసిందే. అందరు అడుగుతూ ఉన్నారు, అరే ఎట్లా పెట్టినవరా ఛాన్స్ అది ఇది అని చెప్పేసి దోస్తులు అడుగుతారు, బయట అందరు అడుగుతారు. సో ఒకటే అనుకున్నా, నిజంగానే అదృష్టం అనే చెప్పాలి ఆ విషయంలో. ఎందుకంటే ఎస్వి కృష్ణారెడ్డి సార్ మూవీస్ చిన్నప్పుడు మేము రాజేంద్రుడు, గజేంద్రుడు సినిమా కానీ, లేకపోతే ఇంకా లేడీస్ టైలర్ సినిమా మన రాజేంద్ర ప్రసాద్ సార్ది మూవీస్ సో చూసి అలా పెరిగిన వాళ్ళం. 90s బ్యాచ్ అంటే గుర్తొచ్చేటి అవే. ఇంకా సో యమలీలా కానీ, లేకపోతే సార్ అది ఇప్పటికీ పేరు పలకరా సార్, గటోజ్ అది అత్తలేదు సార్, అది ఎంత ట్రై చేసినా అత్తలేదు సార్ ఆ పేరు. సో ఆ రోబో పెట్టి అప్పట్లోనే ఆ సినిమాలు చూసుకుంటూ పెరిగిన వాళ్ళం మేము. సో అలాంటి ఒక లెజెండరీ డైరెక్టర్ గారితో నేను వర్క్ చేయడం అనేది నిజంగా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. ఇట్స్ నాట్ అన్ అంటే అందరికీ రాదు, అందరు చిన్న అవకాశం కోసం వెయిట్ చేస్తుంటారు. అలాంటిది చిన్న అవకాశం కాదు, నాకు అంతకు మించి పెద్ద అవకాశం కన్నా మించి ఇంకేదైనా ఉన్నదంటే ఆ అవకాశం నాకు ఈ సినిమాలో నాకు ఛాన్స్ దొరకడం నా అదృష్టం. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ రాజేంద్ర ప్రసాద్ సార్ గురించి చెప్పాలి. రాజేంద్ర ప్రసాద్ సార్ లైక్ స్టార్టింగ్ నేను లైక్ కొంచెం అన్కంఫర్ట్గా భయపడ్డా అనమాట. అరే ఎలా ఉంటారు సార్ అంటే, ఇంతమంది యాక్టర్స్లో రాజేంద్ర ప్రసాద్ సార్ అంటే లైక్ ఎవ్రీవన్ నోస్ దట్ ఈజ్ నటకిరీటి అండ్ ఈజ్ సీనియర్ యాక్టర్. సో ఎలా ఉంటుంది అని అనుకున్నాను. బట్ ఆ టైంలో భయపడ్డా. వీళ్ళందరితో ఇక్కడ ఉన్న వాళ్ళందరితో యాక్ట్ చేయాలంటే నేను భయపడ్డా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంత ధైర్యంగా ఉంటాను కదా, బట్ యాక్టింగ్ విషయంలో వీళ్ళందరితో యాక్ట్ చేయాలంటే ఘోరం భయపడ్డా. కానీ ఆ టైంలోనే కృష్ణారెడ్డి సార్ నన్ను పిలిచి ఒకటే అన్నారు, ఏం లేదు అందులోనే సాంగ్లో మొన్న రిలీజ్ అయింది, నమ్ముకోరా నిన్ను నువ్వు నమ్ముకోరా అని చెప్పేసి, నువ్వు వాట్ యూఆర్ క్యాపబుల్ ఫర్ అనేది నువ్వు జస్ట్ కెమెరాని మాత్రమే దృష్టిలో పెట్టుకో, ఆడియన్స్ని మాత్రమే దృష్టిలో పెట్టుకో, నీ టాలెంట్ ఏందో ఈ సినిమాలో చూపించు. నువ్వు ఆ సీనియర్ వాళ్ళతో యాక్ట్ చేస్తున్నావు, లేకపోతే వాళ్ళతో అట్లా కాకుండా వాట్ యూఆర్ క్యాపబుల్ ఫర్, నీ టాలెంట్ అంతా అని చెప్పేసి అన్నారు. బట్ నేను ఈ సినిమాలో చేసిన ఫైట్స్ కానీ, కామెడీ కానీ, లేకపోతే నేను
మోరల్ వాల్యూస్ గురించి కొన్ని డైలాగ్స్ ఉంటాయి, అది కానీ ఒక స్పష్టంగా తెలుగులో కరెక్ట్గా ఒక పదాలు యూజ్ చేస్తూ చెప్పానంటే ద టోటల్ క్రెడిట్ గోస్ టు ఎస్వి కృష్ణారెడ్డి సార్. ఎందుకంటే ఒక యాక్టర్ మంచి యాక్టర్ అవ్వాలంటే ఒక యాక్టింగ్ వస్తూనే సరిపోదు, బట్ దాంతోపాటు కరెక్ట్ ఒక డైరెక్టర్ చేయించుకునే ఒక చాలామంది ఒక అంటారు కదా లైక్ ఒక శిల్పాన్ని ఒక బండని తీసుకొచ్చి చెక్కాలని, అలా నన్ను చెక్కేశారు ఈ సినిమాలో. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ సార్. అండ్ అచ్చిరెడ్డి సార్ చాలా ప్లాన్డ్గా మూవీ కూడా కంప్లీట్ 39 డేస్లో కంప్లీట్ చేశారు, ఇంతమంది ప్యాడింగ్ ఆర్టిస్టులను పెట్టేసి. అండ్ దానికి తగ్గట్టు మళ్ళీ మా ప్రొడ్యూసర్ కల్పన మేడం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా, ఎందుకంటే వాళ్ళు తలుచుకుంటే కృష్ణారెడ్డి సార్, కల్పన మేడం అండ్ అచ్చిరెడ్డి సార్ తలుచుకుంటే ఒక 4-5 సినిమాలు చేసిన ఒక హీరోస్ని తీసుకొచ్చి వాళ్ళ సినిమాలో పెట్టొచ్చు. బట్ ఐ డోంట్ నో లైక్ నా అదృష్టం అని చెప్పాలి ఆ విషయంలో, నేను ఈ సినిమాకి వర్క్ చేయడం. సో ఆవిడ నన్ను నమ్మి, కృష్ణారెడ్డి సార్ నన్ను నమ్మి ఈ సినిమా చేసి, సినిమా అయిపోయిన తర్వాత స్టిల్ ఇప్పటికీ నేను అడుగుతుంటే సార్ చెప్తూ ఉంటే నాకు బాగా చేసావు, సాటిస్ఫై అని చెప్పేసి అన్నారు. ఇంతకన్నా నాకు అదృష్టం ఇంకేం లేదు. ఒక సీనియర్ డైరెక్టర్, ఒక లెజెండరీ డైరెక్టర్ అయి ఉండి అండ్ ప్రొడ్యూసర్ సాటిస్ఫై అయ్యారు అండ్ డైరెక్టర్ సాటిస్ఫై, అంతకుమించి ఇంకా నాకేం ద టోటల్ క్రెడిట్ గోస్ టు దెమ్ అండి. చాలా రోజుల తర్వాత మీ అందరి ముందుకు వస్తున్నాను, చాలా ఆనందంగా ఉంది ఈ విధంగా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం. 90s నుంచి అంటే 90sలో నేను క్షణక్షణం చేశాను, ఆ తర్వాత వరుసగా మూవీలు చేస్తూనే ఉన్నాను. కానీ ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాకి అచ్చిరెడ్డి గారి సినిమాలో వేషం నాకు దొరకలేదు, ఆ అదృష్టం నాకు కలగలేదు. సో ఆఫ్టర్ లాంగ్ టైము ఈ మూవీలో నాకు చాలా మంచి క్యారెక్టర్ దొరికింది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను సీన్ చేసినప్పుడు కానీ, డైలాగ్స్ చెప్పేటప్పుడు కానీ మా డైరెక్టర్ ముఖం ఒకసారి, మా కల్పన మేడం ముఖం ఒకసారి అట్లా చూశానంటే ఓకే. ఈయన ఆడు కూర్చొని మీరు అసలు అని ఆయన అంటారు, మా కల్పన మేడం రండి మీకోసం వెయిటింగ్. మా కల్పన మేడం అంటే నా బంగారు తల్లి ఎంత బాగా చేసిందని చెప్పి. అంటే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్కి ఎంత ఆనందంగా ఉంటుందంటే తను చేసిన వర్క్ ఎన్ని 100 సినిమాలన్నా చేయనివ్వండి, మళ్ళీ ఇంకొక సినిమా చేసినప్పుడు అది మాకు మళ్ళీ కొత్త క్యారెక్టరే, మళ్ళీ మేము దానికోసం చేస్తాం. వాళ్ళ అప్రిషియేషన్ ఇస్తుంటే మాకు 1000 ఏనుగుల బలం వస్తుంది అనమాట. అలా ఎంతో ఎనర్జీతో ఈ సినిమా చేశాను. అలాగే రాజేంద్ర ప్రసాద్ గారితో నేను ప్రీవియస్గా కూడా చాలా మూవీస్ చేశాను. ఆయన అందరితో కలిసిపోతారు. సో మేము ఏదన్నా కొంచెం చిన్నది అటు ఇటు చూసినా కూడా అలా కాదు, తక్కువ అవుతుంది, ఇట్లా చెయ్యి అని చెప్పి మాకు కోఆపరేటివ్గా ఉంటారు. అలాగే మా అచ్చిరెడ్డి గారు, సో మా డైరెక్టర్ గారిని బ్యాలెన్స్ చేస్తూ, కల్పన మేడం గారిని బ్యాలెన్స్ చేస్తూ, మమ్మల్ని బ్యాలెన్స్ చేస్తూ షెడ్యూల్ వేసి అనుకున్న టైంకి అనుకున్నట్టు ఈ సినిమాని కంప్లీట్ చేసాం. అందరూ ఆల్రెడీ చెప్పారు ఇది అవుట్ అండ్ అవుట్ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని. దీంట్లో నవరసాలు ఉన్నాయి. అలాగే మా సోహిల్ ఎంత కష్టపడ్డాడో మీకు తెలుసు, తను ఎంత తపనుందో తెలుసు, హీరోగా సెటిల్ అవ్వాలి, తనని తను నిరూపించుకోవాలి అని ఈ సినిమా మీద చాలా కష్టంతో ప్రతి డైలాగు, ప్రతి యాక్షను డైరెక్టర్ గారితో తను కోఆర్డినేట్ చేసుకుని చేయడం. అలాగే మా హీరోయిన్ చాలా మంచి అమ్మాయి, సరదాగా ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది. సాంగ్స్లో డ్యాన్స్ కూడా చాలా బాగా చేసావు నాన్న. నేను ఫైట్లు చూడలేదు, నాకు సాంగ్ చూపించారు డబ్బింగ్ చెప్పేటప్పుడు, సాంగ్స్ చాలా బాగుంది డ్యాన్స్ అదిని. ఆ హీరోయిన్ కూడా చాలా బాగా చేస్తుందండి. అలాగే మీనా గారి గురించి మాట్లాడడానికి మనకేముండదు. ఆవిడ ఎంత ఇన్నోసెంటో, ఆవిడకి తగ్గ క్యారెక్టరు, చక్కటి ఒక క్యారెక్టరు, ఆవిడికి డెప్త్ ఉండే క్యారెక్టర్. రాజేంద్ర ప్రసాద్ గారు ఒక రేంజ్ అయితే ఈవిడిది ఇంకొక రేంజ్ క్యారెక్టర్. అలాగే నా హస్బెండ్గా సూర్య యాక్ట్ చేశాడండి, తను కూడా ఈ సినిమాలో చాలా బాగా యాక్ట్ చేశాడు. అందరూ చెప్పినప్పుడు అంటే డైరెక్టర్ గారు రాశారు, మాటలు రాశారు, కథ రాశారు, మ్యూజిక్ అన్నీ చేశారు. సో ఎలా చేశారు అంటే ఇప్పుడు ఈ జనరేషన్కి, సోహెల్ జనరేషన్కి, నా కూతురు జనరేషన్కి, వాళ్ళకి ఇప్పుడు ఏం జరుగుతుంది యూట్యూబ్లో ప్రతి వాళ్ళకి మీకు అందరికీ తెలుసు, అక్కలు, పిన్నులు, వదులు, మామలు, అమ్మమ్మలు అందరూ వంటలు చేయడం యూట్యూబ్లో పెట్టడం, ఓకేనా, దానికి లైక్స్ రావడం. అంటే మీకు దగ్గరగా ఉండే ఒక క్యారెక్టర్ని నన్ను ఎంచుకుని నాకు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆ క్యారెక్టర్కి న్యాయం చేశానని మా కల్పన మేడం గారు, డైరెక్టర్ గారు మొఖం చూస్తే నాకు తెలుసు. సో చాలా సంతోషంగా ఉంది. ప్లీజ్ దయచేసి మా హీరోని, మా ఈ సినిమాని, ఈ ఎంటర్టైన్మెంట్ని మీరు విందుగా ఆరగించమని ఆల్రెడీ డైరెక్టర్ గారు చెప్పారు. మీరు విందు ఆరగించి మమ్మల్ని బ్లెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. మా కల్పన మేడం గారికి ఇంకొక 10 సినిమాలు చేసే అవకాశాన్ని మా ప్రేక్షక దేవులు ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ నమస్కారం.
అందరికీ నమస్కారం. ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు సినిమా అతి త్వరలో మీ ముందుకు రాబోతుంది. మార్చిలో విడుదల చేయడం కోసం మా నిర్మాత కల్పన గారు అన్ని ఏర్పాట్లు చాలా ఉత్సాహంతో కాన్ఫిడెన్స్తో చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అందరూ చెప్పినట్టుగా ఇది డెఫినెట్గా ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. కృష్ణారెడ్డి గారి దగ్గర నుంచి వచ్చినటువంటి మాయిలోడు, యమలీల, వినోదం, ప్రేమకు వేలాయరా ఇలాంటి ఒక అంటే హోల్సమ్ ఎంటర్టైనర్స్ ఉంటూనే అది ఆ ఇంటర్నల్గా దాంట్లో ఒక మంచి ఒక సెంటిమెంటు, ఒక మెసేజ్ ఇలాంటి అన్ని మేళవించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి స్క్రిప్ట్ ఈ ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు. సో ఆయన ఒక 9 సంవత్సరాల విరామం తర్వాత చాలా నమ్మకంతో, చాలా పట్టుదలతోటి, చాలా కాన్ఫిడెంట్గా ఈ స్క్రిప్ట్ని తయారు చేసుకున్నారు. దాన్ని రూపొందించడానికి కల్పన గారు పరిపూర్ణమైనటువంటి మాకు అవకాశాన్ని, సౌకర్యాలని అన్నీ కల్పించారు. అందుకే ఇది అలా చేయడం సాధ్యపడింది. ప్లస్ దీనికి కావాల్సినటువంటి టెక్నీషియన్స్ కూడా కల్పన గారు డైరెక్టర్ గారికి ఇచ్చిన ఫ్రీడమ్. ఈ సినిమాకి సబ్జెక్ట్ చాలా బాగుంది, సో మీరు ఒక రీఎంట్రీ కింద వస్తున్నారు, స్క్రిప్ట్ ఎంత అద్భుతంగా ఉందో దాన్ని తెర మీద ఆవిష్కరించడం కోసం మీకు ఏం కావాలో చెప్పండి, నేను తీసుకొస్తానని చెప్పి ఆవిడ ఎంకరేజ్ చేసి అంత మంచి టెక్నీషియన్స్ ఇచ్చారు. మా కెమెరామెన్ రామ్ ప్రసాద్ గారు, అలాగే ప్రవీణ్ పూడి, సో ఆ డైరెక్టర్ శివ, అసలు మా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో సో అందరూ కూడా మా ప్రణవానంద్ గారి దగ్గర నుంచి అందరూ కూడా చాలా చాలా ఒక డెడికేషన్ తోటి టెక్నీషియన్స్ చాలా స్పిరిట్ తోటి పనిచేస్తారు. దీనికి ఆర్టిస్టులు వచ్చేటప్పటికి రాజేంద్ర ప్రసాద్ గారు, కృష్ణారెడ్డి గారు కాంబినేషన్ అంటే మీకు తెలుసు. కొబ్బరిబండం, రాజేంద్రుడు గజేంద్రుడు, మాయలోడు, సరదా సరదాగా ఇలాంటి ఎన్నో ఒక మంచి కామెడీ సినిమాలు చూస్తున్నారు. ఈ సినిమాలో కామెడీతో పాటుగా ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ని రాజేంద్ర ప్రసాద్ గారిని దృష్టిలో పెట్టుకుని రూపొందించడం జరిగింది. దానికి ఒక ప్రాణప్రతిష్ఠ చేశారని చెప్పవచ్చు డెఫినెట్గా. ఆయన పక్కన బ్యాలెన్స్ చేసే ఒక సహజమైనటువంటి క్యారెక్టర్. నమస్కారం అండి. చిన్నప్పటి నుంచి కూడా మేము ఎప్పుడు సినిమా పోస్టర్స్ చూస్తున్నప్పుడు కల్పనా చిత్ర బ్యానర్స్ అవన్నీ చూసినప్పుడు ఇప్పుడు అదే బ్యానర్లో యాక్ట్ చేస్తుంటే చాలా థ్రిల్గా ఉందండి నాకు. అలాగే సార్ డైరెక్టర్ సార్ గురించి అసలు ప్రత్యేకించి మనం చెప్పుకోవడానికి ఆ పేరు ఎలా ఉంటుంది, పోస్టర్ మీద ముందు సార్ పేరు చూస్తే కథ, స్క్రీన్ ప్లే, మాటలు, సంగీతం, దర్శకత్వం ఎస్వి కృష్ణారెడ్డి గారు ఎంకామ్ అంటే అలాంటి డైరెక్టర్ గారు ఎలాంటి సినిమాలు తీశారు. ఆయన దగ్గర ఇప్పుడు నేను ఈ సినిమాలో యాక్ట్ చేసినంటే చాలా అదృష్టంగా భావిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. చాలా హ్యాపీ ఫీల్. సాధారణంగా చెప్పాలంటే అండి, ముందు అసలు సార్ తీసే సినిమాలు అన్నీ ఎలా ఉంటాయి, అందరూ కుటుంబ కథా చిత్రం అంటారు, కామెడీ ఉంటుంది, పాటలు చాలా బాగుంటాయి. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే సార్ తీసే సినిమా ప్రతిదీ కూడా ఒక అమ్మ చేతి ముద్దలా ఉంటుంది. ప్రేక్షకుడికి ఏది కావాలి, ఎంత పద్ధతిగా ఉండాలి, చక్కగా దాన్ని ఒక ఉండ చుట్టి నోట్లో పెట్టినంత కమ్మగా ఉంటుంది ఆ సినిమా. అన్ని ఫ్లేవర్స్ ఉంటాయి, ఎంజాయ్ చేయొచ్చు. అలాంటి సినిమాలో ఈరోజు నేను యాక్ట్ చేశాను. ఆ సినిమా టైటిల్ చూస్తే ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు, టైటిల్ ఎంత బాగుంది. అల్లుడు మామ కాంబినేషన్ అంటే అసలు ఆ కెమిస్ట్రీయే ఎంత ఫన్ ఉంటుందో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, వెళ్ళొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఆ సినిమా అంత బాగుంటుంది. అలాగే ప్రతి క్యారెక్టర్కి కూడా ప్రత్యేకత ఉంటుంది. సార్ సినిమాలు ఏదో క్యారెక్టర్ అని వచ్చేసి వెళ్ళిపోకుండా మనం సార్ చేసిన సినిమాలన్నీ చూస్తే, అలాగే ఇందులో నాకు చిన్న క్యారెక్టర్ ఇచ్చినా అది చాలా ప్రత్యేకత ఉండేలాగే నన్ను అసలు ఆఫీస్కి సార్ పిలవడం ఏంటి, నాకు కథ చెప్పడం ఏంటి, అది నేను ఆ రోజు ఇప్పటికీ మర్చిపోలేను సార్. చాలా థ్రిల్గా ఫీల్ అయ్యాను నేను. అసలు నేను చెప్పుకున్నా సార్ ఆఫీస్కి వెళ్ళాను, నాకు అసలు ఆ చెప్పడం, నేను నా పరిధిలో ఉన్న క్యారెక్టర్ అంతా చెప్పడం చాలా థ్రిల్గా ఫీల్ అయ్యాను సార్. ఎప్పటికీ నేను లైఫ్ లాంగ్ మర్చిపోలేను దాన్ని, ఒక పెద్ద డైరెక్టర్ గారు పిలిచి చెప్పడం. సో అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన ఉన్న సినిమాలో చేస్తున్నట్టు మళ్ళీ స్కూల్కి వెళ్తున్నంత ఆనందంగా ఉంటుందండి. ఎందుకంటే ఆయనతో 2-3 సినిమాలు నేను చేస్తున్నప్పుడు ఆయన అందరూ ఎలా చేస్తున్నారో కూడా చూసి షార్ట్ బాగుందన్నా సరే, లేదు అలా ఎవడో సరిగ్గా చేయలేదు, మళ్ళీ చేద్దామని మళ్ళీ అంటే ఆయన క్యారెక్టర్, ఆయన డైలాగులు చెప్తూ అందరూ కరెక్ట్గా లేదో చేస్తున్నారు లేదు కూడా ఆయన చెప్తారండి. రీసెంట్గా ఒక సినిమా చేస్తున్నప్పుడు రాత్రి 1 గంట ఒక మైమ్ షాట్ చేయాలి. ఆయనకి తెలుసు అవన్నీ, ఎందుకంటే ఆయన యాక్టింగ్ స్కూల్లో అవన్నీ చేసి వచ్చారు కాబట్టి ఆయన నేర్చుకుని చేస్తున్నారు. 1 గంటకి చిన్న ఇవి కూడా నేర్చుకుని చేస్తున్న డెడికేషన్. అలాంటి సార్ కాంబినేషన్లో ఎప్పుడు చేసినా వాళ్ళకి పుట్టిన నటకిరీట్లు, డాక్టరేట్లు ఇవన్నీ రావు కదండి. అలాగే అంత కష్టపడ్డారు కాబట్టి వాళ్ళు ఉన్న సినిమాల్లో యాక్ట్ చేస్తున్నామంటే చాలా చాలా అదొకటి హ్యాపీ ఎప్పుడు. అలాగే సోహైల్ భయ్య గారు, ఆయన బిగ్ బాస్లో చూసినప్పుడు కట్అవుట్ చూసి హీరో అయిపోతాడు రా బాబు అప్పుడే నేను అనుకున్నాను చూసి. ఆ తర్వాత కొన్ని ఎపిసోడ్స్లో చూసి జుట్టు ఊడిపోతుందని బాధపడేవారు, లేదా అది ఊడిపోయేలోపు ఆయన డైరెక్ట్గా హీరో అవ్వాలని కోరుకున్నప్పుడు నేను. మళ్ళీ ఇప్పుడు
లేదు సార్, మీ జుట్టు ప్రేక్షకుల బ్లెస్సింగ్స్తో ఎప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. దాని గురించి మీరు అసలు కంగారు పడద్దు సార్. చాలా చాలా బాగా యాక్ట్ చేశారండి. ఆయన కొన్ని పదాలు పలకడం కూడా అడిగి తెలుసుకునేవారు. మిగతా ఆర్టిస్టులు లొకేషన్లో నేను చూశాను. అలాగా నాకు తెలియకపోయినా ఏదో చెప్పడానికి ట్రై చేసేవాడిని కొన్ని పదాలు. చాలా హ్యాపీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ సినిమాలు మీరందరూ కూడా ఈ సినిమాని సార్ సినిమాలు గతంలో ఎంత పెద్ద విజయాన్ని ఇచ్చారో ఈ సినిమా కూడా అంత పెద్ద విజయాన్ని ఇస్తానని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నేను చూశాను సినిమాని. జనరల్గా అందరూ సినిమా బాగుండాలని కోరుకుంటూ ఉంటారు. కాదు, ఇది నేను చూశాను. ఖచ్చితంగా అద్భుతమైన సినిమా. బాస్ ఈజ్ బ్యాక్ లాగా కృష్ణారెడ్డి గారు మళ్ళీ 9 సంవత్సరాల గ్యాప్ తర్వాత ఒక సూపర్ హిట్ కొడతాకి ముందుకు వచ్చారు. దానికి ఈ సినిమాలో నాకు తెలిసి ముగ్గురు హీరోలు అండి. ఒకరు ఎస్వి కృష్ణారెడ్డి గారు, 2 రాజేంద్ర ప్రసాద్ గారు, 3 సోహెల్. అంటే ఆల్రౌండర్గా అన్ని భుజం మీద వేసుకుని చేసిన హీరో మన కృష్ణారెడ్డి గారు. అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చిన హీరో రాజేంద్ర ప్రసాద్ గారు. ఇక యంగ్ హీరోగా ఒక బిగ్ బాస్ తర్వాత అద్భుతమైన పెర్ఫార్మెన్సు, డ్యాన్సులు, ఫైట్లు ఎన్ని గొప్పగా చేసిన సోహెల్ మరో హీరో. ఈ ముగ్గురు హీరోల కాంబినేషన్లోనే ఈ సినిమా అతి త్వరలో మీ ముందుకు వస్తుంది. సూపర్ హిట్ అవుతుంది ఖాయం. ఎందుకంటే కృష్ణారెడ్డి గారికి ఆ రోజుల్లో ఎంత తపన ఉందో ఇప్పుడు కూడా అంతే తపన ఉంది. ఎక్కడా కూడా ఒక్క సెకండ్ కూడా ఆయన రెస్ట్ తీసుకోకుండా సినిమా మీద కథా మాటలు, స్క్రీన్ ప్లే, డైరెక్షను ప్లస్ మ్యూజిక్ ఇన్ని శాఖలను భుజం తీసుకున్న ఆల్రౌండరు ఆయన. అటువంటి గొప్ప డైరెక్టర్కి మళ్ళీ ఒక సినిమా, అద్భుతమైన సినిమా వస్తుంది. ఆ సినిమాతో మళ్ళీ ఆయన ఫుల్ బిజీ అవుతారని అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. సినిమా మాత్రం నేను చూశాను, చాలా బ్రహ్మాండంగా ఉంది సినిమా. మళ్ళీ ఫ్యామిలీతో అందరూ కుటుంబంతో సహా టీవీలో వదిలిపెట్టి థియేటర్కి వచ్చే సినిమా ఇదని తెలియజేస్తూ మీ అందరికీ సవినయంగా తెలియజేస్తున్నా. ఈ సినిమాకి అందరినీ మా కల్పన గారు, మా వదిన గారు సినిమాకి ఎక్కడెక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ప్రతి చిన్న క్యారెక్టర్ కూడా ఆర్టిస్ట్ పెట్టారు. మీ పోస్టర్ మీద 15 మంది ఆర్టిస్టులు కనబడుతున్నారు, కానీ సినిమాలో 30 మంది ఆర్టిస్టులు ఉన్నారు. ఒక చిన్న క్యారెక్టర్ అయినా సరే నాకు అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఆర్టిస్టే కావాలని డైరెక్టర్ గారికి కూడా చెప్పి పెట్టించుకుని ఎంత ఖర్చు అయినా పర్లేదు సినిమా మాత్రం ఇటు కొట్టాలి అనే తపంతో ఉన్నారు. ఎప్పుడో అత్తగారు కొత్త కోళ్ళ సినిమా తీశారు, మళ్ళీ ఈవేళ మామ అల్లుడు సినిమా తీస్తున్నారు. ఇంత మంచి సినిమా తీస్తున్న మా వదిలి గారికి మరింత ప్రోత్సాహంగా ఈ సినిమా ఉంటుందని మనస్ఫూర్తిగా చెప్తూ థ్యాంక్ యూ మీ అందరికీ.